హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం అనుభవ్ సింహ డైరెక్ట్ చేసిన ఆయుష్మాన్ ఖురానా యాక్ట్ చేసిన ఆర్టికల్ 15 మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో హిందీ ఆడియో విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే ఉంది, బట్ తెలుగు డబ్డ్ వర్షన్ అయితే లేదు. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలని మూవీ అయితే బాగుంటుంది, చూడొచ్చు. లైక్ ఇది ఒక క్యాస్ట్ బేస్డ్ సినిమా. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ బేస్ అనుకోవచ్చు. లైక్ ఈ మూవీ స్టార్టింగ్లో ముగ్గురు అమ్మాయిలు అయితే ఉంటారు. సో వాళ్ళు ఒక లెదర్ ఫ్యాక్టరీలో అయితే వర్క్ చేసి ఉంటారు. వన్ ఫైన్ డే మార్నింగ్ వాళ్ళైతే కనపడకుండా పోతారు. అండ్ ఆ నెక్స్ట్ సీన్ కట్ చేసే కనుక లైక్ హీరో తను ఒక ఐపీఎస్ ఆఫీసర్, తను యూపీలోని ఒక మారుమూల గ్రామంకి తనకైతే పోస్టింగ్ వస్తుంది. సో హీరో తన జీప్లో, తన పోలీస్ జీప్లో తనైతే ఆ ఊరికి వస్తాడు. అండ్ ఊరికి వచ్చిన తర్వాత హీరో అక్కడ ఏం తెలుసుకుంటాడు, లైక్ ఆ ఊర్లో క్యాస్ట్ ఫీలింగ్ అనేది చాలా ఉంది. లైక్ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, లైక్ గ్యాంగ్ రేప్ కానీ, లైక్ అన్టచబిలిటీ కానీ, అండ్ క్యాస్ట్ అనమాట. లైక్ కొన్ని థింగ్స్ ఉంటాయి. లైక్ నేను ఈ సినిమాలో నాకైతే రివ్యూలో క్యాస్ట్ పేర్లు చెప్పడం ఇష్టం లేదు, జస్ట్ ఒక లో క్యాస్ట్ అండ్ హై క్యాస్ట్. సో వాళ్ళ రూల్స్ ఉంటాయి అనమాట. లైక్ లో క్యాస్ట్ వాళ్ళ నీడ కూడా హై క్యాస్ట్ మీద అయితే పడొద్దు, అండ్ వాళ్ళ ఫుడ్ మనం తినొద్దు, లైక్ వాళ్ళ షాప్లో మనం అయితే వాటర్ బాటిల్ కూడా కొనుక్కోద్దు, ఇలా చాలా రూల్స్ అయితే ఉంటాయి. సో ఫైనల్గా హీరో ఏం తెలుసుకున్నాడు, అండ్ ఆ ముగ్గురు అమ్మాయిలు కనిపించకుండా పోయారు కదా, సో ఆ కేసుని హీరో ఎలా సాల్వ్ చేశాడు అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే కనుక లైక్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. లైక్ ఈ మూవీ మనం చూసుకుంటే కనుక లైక్ ఒక కాంట్రవర్షియల్ సబ్జెక్ట్, లేదు ఒక క్యాస్ట్ బేస్డ్ మూవీ. నేనైతే రివ్యూలో క్యాస్ట్ పేర్లు చెప్పట్లేదు, బట్ మూవీలో వాళ్ళైతే క్యాస్ట్లు కూడా వాడారనమాట. లైక్ రియల్ లైఫ్లో ఏమేమి థింగ్స్ ఉన్నాయి అనేది మూవీలో చూపించడం జరిగింది. లైక్ అన్టచబిలిటీ కానీ, లైక్ గ్యాంగ్ రేప్ కానీ, లైక్ మనం లో క్యాస్ట్ వాళ్ళ దగ్గర నుంచి వాటర్ బాటిల్ కూడా మనం తీసుకోవద్దు, లైక్ వాళ్ళ ఫుడ్ కూడా మనం తినొద్దు, వాళ్ళు ఎప్పుడు కిందే ఉండాలి, ఇలా డిఫరెంట్ క్యాస్ట్ పేర్లు అయితే వీళ్ళైతే డిస్కస్ చేస్తారు. రియల్గా ఆ గట్స్కి మనం అయితే అప్రిషియేట్ చేయాలి, బికాజ్ ఇది ఒక కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ ఇది అసలు. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే లైక్ ఆర్టికల్ 15 అంటే ఏంటి అసలు, ఆర్టికల్ 15 అంటే ఏంటి అసలు, మన కాన్స్టిట్యూషన్లో దానికి అసలు దాని మీనింగ్ ఏంటి అని చెప్పి ఇలా ఆ కాన్సెప్ట్ని అయితే డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ అంటే లైక్ మూవీ యొక్క రన్ టైం జస్ట్ ఒక 2 hours ఉంటుంది. ఒక క్విక్ వాచ్గా మన ఈ మూవీని అయితే కంప్లీట్ చేయగలుగుతాం. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది. అండ్ స్పెషల్ మెన్షన్ టు సినిమాటోగ్రఫీ. లైక్ ఈ మూవీ మనం చూసుకుంటే కనుక లైక్ హీరో ఇంట్రో సీన్ ఉంటుంది. లైక్ హీరో ఇంట్రో సీన్లో లైక్ మన అవుటర్ రింగ్ రోడ్ ఉంటుంది కదా, సో దాని తగ్గట్టు ఒక హైవే మీద వస్తుంటాడు. సో హీరో ఆ ఏరియల్ షాట్స్ అనేవి బాగున్నాయి. లైక్ ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ షాట్స్ ఉంటాయి. లైక్ ఈ మూవీలో చెప్పాను కదా, లైక్ ముగ్గురు అమ్మాయిలు కిడ్నాప్ అవుతారని చెప్పి. సో అందులో 2 అమ్మాయిలు అయితే చంపేసి సో వాళ్ళని చెట్టుకైతే కట్టేస్తారు. సో ఆ సీన్లో ఒక సన్ రైజ్ షాట్ ఉంటుంది, ఒక వైడ్ యాంగిల్ ఉంటుంది, లైక్ ఆ షాట్ కూడా బాగుంటుంది. అండ్ ఒక చెరువులో హీరో అయితే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అనేది చేస్తాడనమాట. సో ఆ సీన్ చాలా బాగున్నాయి. లైక్ చెప్పుకుంటూ పోతే చాలా ప్లస్ పాయింట్స్ ఉంటాయి. లైక్ ఈ మూవీలో కొన్ని సీన్స్ అయితే చాలా స్పెషల్ మెన్షన్ తీసుకుంటాయి. లైక్ ఇంటర్వెల్ ముందు ఒక సీన్ ఉంటుంది, లైక్ హీరో వచ్చేసి తనకు పోలీస్ ఆఫీసర్, సో వాళ్ళ కింద ఉన్న పోలీస్ ఆఫీసర్ అడుగుతారన్నమాట, లైక్ నువ్వెవరు, నీ క్యాస్ట్ ఏంటి అని చెప్పి, ఇలా నేనెవరు అని చెప్పి లైక్ హీరో తన క్యాష్ గురించి అడుగుతా. లైక్ ఆ సీన్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ ఆ ముగ్గురు అమ్మాయిలు లెదర్ ఫ్యాక్టరీలో వర్క్ చేస్తుంటారు కదా, సో వాళ్ళ పేరెంట్స్ వచ్చి హీరోకి పోలీస్ కంప్లైంట్ ఇస్తారన్నమాట. సో ఆ సీన్ చాలా బాగుంటుంది. అండ్ హీరో తన పోలీస్ స్టేషన్కి తన రెగ్యులర్ డ్యూటీకి పోలీస్ స్టేషన్కి వచ్చేటప్పుడు అక్కడ డ్రైనేజ్ అనేది బ్లాక్ అవుతుంది. సో ఆ సీన్ బాగుంటుంది. అండ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సీన్స్ అనేవి బాగున్నాయి అనమాట. సో అన్ని చాలా స్పెషల్ మెన్షన్స్ అయితే తీసుకుంటాయి. అండ్ ఓవరాల్గా సినిమా చూసినప్పుడు కూడా మూవీ అయితే బాగుంటుంది, చూడొచ్చు. అండ్ ఇప్పుడు మూవీలో మైనస్ గురించి మాట్లాడుకుంటే కానీ లైక్ ఈ మూవీలో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. లైక్ హీరో ఒక ఐపీఎస్ ఆఫీసర్ కదా, సో హీరోకి ఒక వైఫ్ క్యారెక్టర్ ఉంటుంది, అలాగా ఊరు ఒక పెద్ద మనిషి క్యారెక్టర్ ఉంటుంది, ఒక పొలిటీషియన్ క్యారెక్టర్ ఉంటుంది, లైక్ హీరో లైక్ అది కాకుండా ఇంకొక అమ్మాయి ఉంటుంది, సో ఆ క్యారెక్టర్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. బట్ టూ మెనీ క్యారెక్టర్స్ వల్ల ఏ క్యారెక్టర్కి మనకి ప్రాపర్గా డీటెయిలింగ్ ఇవ్వలేదు అన్నట్టు మనకైతే అనిపిస్తుంది అనమాట. అండ్ ఓవరాల్ ఈ సినిమాకి చూసినప్పుడు మూవీ అయితే బాగుంటుంది, చూడొచ్చు. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3 out of 5. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో హిందీ ఆడియో విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే ఉంది, బట్ తెలుగు డబ్డ్ వర్షన్ అయితే లేదు. అండ్ ఇది ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఇందులో అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు, కాకపోతే ఇందులో ఉండే కంటెంట్ కొంచెం చిన్నపిల్లలకి చూడాల్సిన కంటెంట్ అయితే కాదు. సో చిన్నపిల్లలకి మనం చెప్పాలనుకునే కంటెంట్ కూడా కాదనమాట. అండ్ ఓవరాల్ మూవీ అయితే బాగుంటుంది, చూడొచ్చు. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.